అక్కయ్య నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటానా? పర్వాలేదమ్మా. అదేంటమ్మా అలా దించితే చేయి కాలిపోదు? చేయి కాలినా పర్వాలేదక్కయ్య, కానీ పాలు పొంగిపోకూడదు. అయినా మాత్రం వేడి భరించగల శక్తి నాకుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడు విప్పే. నువ్వు వెళ్ళి స్నానం చేసి వస్తే మనం చక్కగా పార్క్ వెళ్ళొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. అన్ని అబద్ధాలే. మమ్మీ దగ్గరికి వెళ్దా అన్నావుగా. మమ్మీ ఇంకా ఊరి నుంచి రాలేదురా. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ నిక్కర్తోనే స్నానం చేస్తాను. ఇది తడిస్తే ఇంకోటి లేదురా. పోనీ ఇది కట్టుకొని చేయనా? వా జీనియస్విరా నువ్వు. ఇది లుంగిలా కట్టుకొని నువ్వు వెళ్ళి స్నానం చేయి. అడుగో వస్తున్నాడే హాస్టల్ కృష్ణుడు. మీరంతా అటు వెళ్ళండి, నేను స్నానం చేయాలి. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? అబ్బా పెద్ద మగాడు. అమ్మాయి రాధా. మీరా? ఏమిటండి ఇప్పుడే స్నానం చేసావా? బొట్లేదే? సర్లే, బొట్టు పెట్టడానికే వచ్చాం. సాయంకాలం సీతమ్మ గారి పెద్దమ్మాయికి శ్రీమంతం, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కానీ కానీ ఏమిటమ్మా? కాస్త పనుంది. మీరు? సరే అలాగే, మేము వస్తాం. తప్పకుండా రావాలి. రాధా ఏమిటి ఇది? తగుదనమ్మా అని పేరెంటానికి బొట్టు పెట్టించుకుంటావా? అక్కయ్య వాళ్ళు కొత్త తెలీదు. వాళ్ళకి తెలియకపోతే నీకు తెలీదు? ఏ నేను నన్ను పిలవకూడదు? ఇది నీకే కాదే ఇంటికి అరిష్టమైన పని. శారదా, ఏదో తెలియక పాపం రాధ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇంటికి అరిష్టం వచ్చేస్తుందా? నీకే తెలుసండి ఆడవాళ్ళ విషయాలు. పోన్లే, ఏదో తెలియక. తెలియదు కనుకనే చెప్తున్నాను. దానికి బొట్టు పెట్టుకోవాలని ఆశ ఉండటం సహజమే కాదన్ను. అందుకే దానికి అప్పుడే పెళ్లి చేసుంటే. వద్దక్కయ్యా వద్దు. ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటే. ఇంకెప్పుడు ఇలా. ఏమిటో అశుభమే గాని దాని మనసులో ఒప్పించాలన్నా పెళ్లి చేసుకోమంటే వద్దంటుంది. ఆఫీస్కి వెళ్తూ ఓసారి హాస్టల్లో చిన్నాను చూసి వెళ్ళండి. చిన్న ఎవరు రాదా? ఏమిటక్కయ్యా ఏదో హాస్టల్కి వెళ్ళి చిన్నాను చూసామంటున్నా మీ బావగారితో? మన సాగర్ గర్ల్ ఫ్రెండ్ లలిత లేదు, ఆ అమ్మాయిని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. లలిత? అమ్మా నేను అలా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిస్తాను. తర్వాత వెళ్తూ గానీ ముందు మీ నాన్నగారితో హాస్టల్కి వెళ్ళి చిన్నాను తీసుకురా. హాస్టల్ ఏంటి చిన్న? అదేనా నువ్వు లలితని ముద్దుగా చిన్న చిన్న అని పిలుస్తావు కదా, అది అదే లలిత. చిన్న చిన్న ఏంట్రా ఎందుకలా కంగారు పడతా? ఏం లేదమ్మా, నేను లలితని చిన్న అని పిలుస్తాను, నీకెలా తెలిసిందా అని. సర్లే గాని లలితకి చీరలు కొనాలి, షాపింగ్కి వెళ్ళాలి. నాన్నగారితో వెళ్ళి లలితని త్వరగా తీసుకురా. అలాగేనమ్మా, అలాగే. థ్యాంక్ యూ, వస్తాను. రాధా చిన్న ఏమిటే మగాడి పేరులాగా? ఏమిటో ఈ కాలం పిల్లలు. నాకు అలాగే అనిపిస్తుందక్క. ఈ నాటకం అలా ఎంతకాలం ఉంటాయి? దీనికి అంతం ఎక్కడ? నిన్నే డాక్టర్ని కలిసి మాట్లాడాను. 2-3 నెలలు అంతా సర్దుకుంటుందని చెప్పాడు. 2-3 నెలలు అంతవరకు అమ్మాలో కుమిలిపోవాల్సిందేనా? తప్పదు బాబు. ఆఫ్టర్ ఆల్ మన మానవ మాత్రలు పరిస్థితుల ప్రభావాన్ని తలవంచక తప్పదు. బీ బోల్డ్. హలో హలో మై డియర్ సన్, హౌ ఆర్ యు? డాడీ మమ్మీ వచ్చేసిందా? మనం ఇంటికి వెళ్ళిపోదామా? మనం ఇంటికి కాదు నాయనా, ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి ఎందుకు? ఆఫీస్కి ఎందుకంటే నేను చూస్తే ఓల్డ్ మ్యాన్ అయిపోతున్నాను. ఇవాళ రేపు రిటైర్ అయిపోతాను. మరి ఆ తర్వాత నా బాధ్యతలు నువ్వే కదా చూసుకునేవి మొగాడి. నమస్కారం మావయ్య గారు. నమస్తే, హౌ ఆర్ యు? ఫైన్. గుడ్. చూడమ్మా, నిన్ను మీ అత్తయ్య చూడాలనుకుంటుంది, ఒకసారి ఇంటికి వెళ్ళు. సాగర్తో కలిసి వెళ్ళు. రైట్? ఈలోగా బాబు నేను ఆఫీస్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. అలాగే. బాయ్. ఆగండి ఆగండి.
పదండి 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 పదండి. హలో, ఎస్, హలో అమ్మర్, ఎప్పుడు వచ్చావా బొమ్మ నుంచి? రాధా, రాధా, ఇక్కడ ఉంగరం ఉండాలి. ఏమైంది? కనిపించడం లేదు. ఇక్కడే ఉండాలి కదే, కనిపించడం లేదేంటి? నేను చూస్తాను డక్కయ్య, చూడు. టీచర్ తీసుకొస్తాను. ఇదిగో, ఇదేనా? ఇదే. పోయిందేమోనని కంగారు పడ్డాను. దొరికిందిలే. రా బాబు, ఈ ఉంగరం నువ్వు పుట్టక ముందే కొన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకేమో నా కోసం. నా కోడల కోసం. నువ్వే పెట్టు బాబు. అంత మోజు పెట్టుకున్నావు, నువ్వే పెట్టుకో. అంతేనా? థ్యాంక్స్ చెప్పే పర్లేదా? కమా. పుణ్య కూడా తల్లి లాంటిది. నమస్కరించు బాబు. వెల్, దట్ దిస్ బిజినెస్. అంకుల్, చాక్లెట్ తింటారా? వద్దు బాబు, థ్యాంక్ యూ. అంకుల్, ఓసారి నాకు కుర్చీ తిప్పుతారా? వాట్ ఎ పొలైట్ బిజినెస్ మ్యాన్ ఇస్ దిస్ ఫెలో. వెల్, దట్ దిస్ బిజినెస్. అంకుల్, మీకు బిజినెస్ స్పెల్లింగ్ తెలుసా? అయితే డాడీ ఈ అంకుల్ ని నాతో స్కూల్ కి తీసుకెళ్ళచ్చా? ఎందుకు బాబు? మా టీచర్ చెప్పేవన్నీ నేను చక్కగా రాసి పెట్టడానికి. రాధా, నువ్వు కూడా రావే. నేను ఎందుకు లేకయ్యా, మీరు వెళ్ళరండి. ఇంట్లో కూడా ఎవరు లేరు. సరే, నీ ఇష్టం. తొందరగా వచ్చేస్తానే. హలో, శ్రీకాంత్ హియర్. నేనండి. చిన్న బాగున్నాడా? ఇదేవో ఇక్కడే ఉన్నాడు. ఆఫీస్ మొత్తం ఏకం చేసేస్తున్నాడు. చిన్నని మాట్లాడమనండి. ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అక్కయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. చిన్నకి ఇవ్వండి ఫోన్. ఎవరు డాడీ? మమ్మీయా? మమ్మీతో నేను మాట్లాడతాను డాడీ. అలాగే బాబు మాట్లాడు. మమ్మీ, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ. చిన్న, అసలు అల్లరి కూడా చేయను మమ్మీ. చాక్లెట్లు కూడా అడగను మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. బాబు చిన్న, మమ్మీ ప్లీజ్. మమ్మీ చెప్పు మమ్మీ, రమ్మని చెప్పు మమ్మీ. మాట్లాడు మమ్మీ. రాధా, రాధా, హే, ఏడుస్తున్నావా? పిచ్చిదానా? అదిగా రాధా, నేను చెప్పేది విను రాధా. రాధా ప్లీజ్. పోనీ చిన్న ఒకసారి ఇంటికి తీసుకురా ఉంటావా? వద్దండి, చిన్న ఇక్కడికి తీసుకురాకండి. పొరపాటు నొక్కే వచ్చేస్తే. అందుకని నేను ఆఫీస్కి వస్తాను. నువ్వా? అది కాదు, నువ్వు అలాగే వచ్చేస్తే నేను చీర మార్చుకొని వస్తానండి. చూడరా, నీ పెళ్ళానికి ఏమేమి చీరలు కావాలో సెలెక్ట్ చేయి. నాకేమవసరమ్మా, నీ కోళ్ళకి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలని. నా కోడలకేవరా, ఈ షాప్ లో ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అయితే ఇంకే సెలక్షన్ పాయింట్ ఉంది. ఈ షాప్ లో చీరలను కొనిస్తారు. చూడండి, మీ షాప్ లో మంచి చీరలను వేయండి. మేడం, గంట నుంచి చీరలు చూస్తున్నారు, ఒక్క చీర సెలెక్ట్ చేయలేదు. ఇలా అయితే మరి మా బిజినెస్ ఎలా ఏముంది, షాప్ మూసేసుకోవాల్సిందే. త్వరగా సెలెక్ట్ చేయండి. అమ్మా, లలిత వెంటనే హాస్టల్కి వెళ్ళారట. నేను డ్రాప్ చేస్తానా? మరి నువ్వే వెళ్తావు? నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. టాక్సీ వస్తాను. నువ్వు టాక్సీలో వెళ్ళు. ఓకే, జాగ్రత్త.
బయటకు వెళ్ళారా? చెల్లమ్మ గారు అక్కయ్య షాపింగ్ అయిపోయిందా? రాదా నువ్వు ఇక్కడే ఉన్నావా? బయటికి వెళ్ళలేదు? నేను ఎక్కడికి వెళ్తానక్కయ్య. మరి మరి ఇందాక నేను చూసింది అవన్నీ టాక్సీలో అచ్చం ఇలాగే. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో, బాగా అలసిపోయావు. హలో ఏంటి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? అక్కయ్య వచ్చేసిందండి. అక్కయ్య ఇక్కడే ఉంది. ఎవరు? నువ్వు బావగారా? నేను మాట్లాడతాను. మమ్మీతో నేను మాట్లాడతాను. మమ్మీ మమ్మీ వస్తానన్నావుగా, ఎందుకు రాలేదు? ఇక్కడ నేను ఉండలేను మమ్మీ, నిన్ను చూడాలనుంది మమ్మీ. మమ్మీ హలో మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఏంటిది? ఫోన్ కట్ అయినట్టుంది. ఏ వినిపించట్లేదు డాడీ. ఫోన్ పెట్టేసి ఉంటుంది బాబు. బాబు అన్న తప్పదు, చూడు కమా కమా. చూడండి, ఈ బాబు ఇక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసుకోవచ్చా? ఏమంటే ఈ బాబుని గురించి లలిత 2-3 రోజులుగా క్లాసులకు అటెండ్ అవటం లేదు. అయినా ఈ బాబు ఇక్కడ ఎందుకున్నట్టు? సారీ మేడం, వీళ్ళమ్మ ఆరోగ్యం ఏమంత బాగోలేదు, కొంచెం ఆందోళనకరంగానే ఉంది. కొన్నాళ్ల పాటు వీడి తల్లికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఒక వారం రోజుల్లో వేరే ఏదైనా ఏర్పాటు తప్పకుండా చూసుకుంటాను. సరే, అందాక వీడిదంతా ప్లేస్తే మన్నించండి. నేను కన్నానండి 16 మంది ఆడపిల్లల్ని. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, నోవులు, వ్రతాలు, మనవలు, మనవరాళ్ళు. ఓ అబ్బో ఎందుకు అడుగుతారులేండి. మా నియోజకవర్గం అంతా నా బలగమే అనుకోండి. రేపో మాపో రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ లో పోటీ చేశానంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మీరు ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా. అయితే మీ బాబు కూడా మా నియోజకవర్గంలో చేర్చేసుకుంటాం. దా బాబు దా.